మంచులా చల్లగా ఉండే సూర్యుడు మంచును నాశనం చేసే శక్తిగా ఎలా మారాడు? ఆదిత్య హృదయ స్తోత్రంలోని ఈ ఒక్క నామం మనలోని బద్ధకాన్ని వదిలించి బలాన్ని ఇస్తుంది. నిన్న మనం సూర్యుణ్ణి శిశిరహ అంటే చల్లనివాడు అని చెప్పుకున్నాం. కానీ అదే 12వ శ్లోకం ఆయనను శిశిర నాశనః అని కూడా అంటుంది. అంటే మంచును నాశనం చేసేవాడు, చల్లదనాన్ని నాశనం చేసేవాడు. ప్రకృతిలో శిశిరం అంటే మంచు, కానీ మన మనసుకు శిశిరం అంటే జడత్వం, ఏ పని చేయనీయకుండా ఆపే బద్ధకం, సందేహం. సూర్యకిరణాలు తగలగానే మంచు ఎలా కరిగిపోతుందో, ఆ సూర్యుణ్ణి స్మరించగానే మనసులోని జడత్వమంతా కరిగిపోయి నిలువెల్లా చైతన్యం నిండుతుంది. రావణుడి బలాన్ని చూసి రాముని మనసులో కలిగిన ఒక చిన్నపాటి మంచు ముక్క లాంటి సందేహాన్ని, భయాన్ని దహించివేసి రాముణ్ణి మహాశక్తివంతునిగా మార్చడానికి అగస్త్య మహర్షి ఈ నామాన్ని ఉపదేశించారు. సూర్యుడు అంటే కేవలం వెలుగు కాదు, ఆయన సృష్టి స్థితి లయకారుడు. అవసరమైతే జడత్వాన్ని దహించే అగ్ని. ఆదిత్య హృదయ స్తోత్రంలోని ఇలాంటి మరిన్ని లోతైన రహస్యాల కోసం హంసవాహిని ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ క్రింద రిలేటెడ్ వీడియోలో ఉంది. జై శ్రీరామ్.